నేను మీ కిరణ్ జూపల్లి ఈరోజు ఒక నూతన అంశంతో అయితే మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఆ యొక్క నూతన అంశం ఏమిటి అని అంటే, భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచినటువంటి మన హైదరాబాద్, మన నగరం, మన భాగ్యనగరం గురించి ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. మన హైదరాబాద్ పట్టణం దేశంలోనే అగ్రగామిగా నిలిచి ప్రముఖ అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలను సైతం వెనక్కి నెట్టి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నటువంటి మన హైదరాబాద్ గురించి ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా హైదరాబాద్ పట్టణ వాసులం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకునే స్థాయికి మన హైదరాబాద్ సిటీ ఎదిగిందనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే దాదాపుగా హైదరాబాద్ పట్టణంలోని 1,10,00,000 మందిని హైదరాబాద్ పట్టణం కడుపులో పెట్టుకుని సాకుతుందనే విషయాన్ని ఎంతో సగర్వంగా ఈ వేదికగా చెప్తా ఉన్నాం. మన హైదరాబాద్ అగ్రగామిగా నిలిచి ప్రముఖ వ్యాపారాలను సైతం అగ్రగామిలో ఉంచి ప్రముఖ దేశాలు సైతం, ప్రముఖ రాష్ట్రాలు సైతం మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కి వచ్చి భారీ పెట్టుబడులను సైతం పెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అయితే పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే ముఖ్యంగా మన హైదరాబాద్ పట్టణంలో చెప్పుకోవాలి, గుర్తించదగినటువంటి విషయం, గుర్తించుకోవాల్సినటువంటి ఉద్యోగులు ఎవరు అని అంటే జిహెచ్ఎంసి, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య మహిళలు ఎవరైతే ఉన్నారో రోజంతా రద్దీగా ఉండి నిత్యం హడావిడితో ఉన్నటువంటి హైదరాబాద్ రాత్రి సమయం అయిపోయే టయానికి దాదాపుగా కొన్ని టన్నుల చెత్త రోడ్ల మీద పేరుకుపోయి ఉంటుందనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. మరి వేకువజామునే మనం లెగిచి మన బిజీ పనులలో, మన హడావిడిగా మన ఉద్యోగాలకు, మన వ్యాపారాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో క్లీన్ సిటీగా ఉంచుతూ ఎటువంటి పారిశుద్ధ్య లోపం లేకుండా ఉంచుతున్నారు అని అంటే మన గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క గొప్పతనం. సెల్యూట్ చేస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికులకు. హైదరాబాద్ సిటీ దాదాపుగా ఒక రోజు మీరు క్లీన్ చేయకుండా స్తంభించిపోయినటువంటి సందర్భంలో హైదరాబాద్ పట్టణాన్ని మనం ఊహించుకోలేము. ఎప్పటికప్పుడు రీసైకిల్ చేస్తూ ఒక క్లీన్ సిటీగా తీసుకువెళ్తున్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొన్ని వేల కార్మికులకు రాష్ట్ర ప్రజల తరపున మరియు దేశ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే మన డే ఏదైతే స్టార్ట్ అవుతుందో 7-8 నుంచే అత్యధికమైనటువంటి ట్రాఫిక్ ని కూడా మనం చూస్తూ ఉంటాం. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి అని అంటే ఎక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి, ఎక్కడ యూటర్న్స్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ డైవర్ట్ చేయాలి, పట్టణ నగర వాసులకు వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా ట్రాఫిక్ ని నియంత్రించడంలో కూడా మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అనేది ఏమైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎన్నో యాక్సిడెంట్లు నియంత్రిస్తూ జీరో యాక్సిడెంట్ అనేటువంటి ఒక సంకల్పాన్ని అయితే ట్రాఫిక్ పోలీసులు సవాల్గా తీసుకొని ఒక మంచిగా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి అయితే ఒక ట్రాఫిక్ సిబ్బందికి కూడా ఇక మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ట్రాఫిక్ ని నియంత్రించాలంటే అదొక సులభతరమైనటువంటి విషయం కాదు. కావున మనం ఎక్కడికి వెళ్ళాలన్నా దాదాపుగా వేరే మహానగరాలతో పోల్చుకుంటే మాత్రం దాదాపుగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాలతో చూసుకుంటే దాదాపుగా ఒక ½ an hour నుంచి 1 hour కూడా మనం ఒకే దగ్గర, ఒకే స్థలం దగ్గర, ఒకే పాయింట్ దగ్గర వేచి ఉండాల్సినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే మన హైదరాబాద్ లో ట్రాఫిక్ లో నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీస్ చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ యొక్క ట్రాఫిక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కొన్ని వేల ఉద్యోగస్తుల ట్రాఫిక్ పోలీసులకు కూడా ఈ వేదికగా ఇక సలాం చేస్తా ఉన్నాం. ఇకపోతే మన హైదరాబాద్ పోలీస్ చాలా అద్భుతంగా
ఎటువంటి క్రైమ్ రిపోర్ట్ను తగ్గిస్తూ ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా దాదాపుగా ఒక 50 నుంచి 100 సంవత్సరాల క్రితం ఏదైతే మనం చూసుకుంటే కొంత హైదరాబాద్ అనే పేరు చెప్పగానే అక్కడ గొడవలు జరుగుతాయి, అల్లర్లు జరుగుతాయి అనేటటువంటి ధోరణిలో కొంతమంది ఆలోచన ఉండేది. కానీ అలాంటి ఆలోచనలకు భిన్నంగా ఎక్కడ ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ లేకుండా చాలా చక్కగా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా నియంత్రణ కూడా చేస్తా ఉందనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే 100కి డయల్ చేస్తే విత్ ఇన్ 5 minutes లో ఎటువంటి దొంగతనాలు జరిగినా, ఎటువంటి కొట్లాట్లు ఎక్కడైనా చిన్న చిన్నవి జరిగినా కూడా వెంటనే అక్కడికి చేరుకునే ఒక సమస్యను వాళ్ళు నియంతృత్వంగా పరిశీలించి ఆ సమస్యను సాల్వ్ చేసే దిశగా వెళ్తున్నటువంటి హైదరాబాద్ సిటీ పోలీస్ కు ఇక సలాం చేస్తా ఉన్నాం. ఇకపోతే ప్రత్యేకంగా మహిళల కోసం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఆ యొక్క షీ టీమ్స్ ద్వారాగా మహిళలు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలన్నా ఎటు రావాలన్నా కూడా వారికి మంచిగా కూడా షీ టీమ్స్ ను ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంతకు ముందు మహిళలైతే ఏదైతే ఉందో వారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం షీ టీమ్స్. హైదరాబాద్ సిటీ పోలీస్ 100 డయల్ తోటి లేడీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా కూడా వారి యొక్క సేఫ్టీని కూడా వీరు అందుబాటులో ఉంచుకొని ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అనేటువంటి ఒక నూతన పాలసీని తీసుకొచ్చి ఆడపిల్లలకు కూడా ధైర్యం కల్పించినటువంటి మన హైదరాబాద్ సిటీ పోలీస్ కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ పట్టణం అంటేనే దాదాపుగా జిహెచ్ఎంసి సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బంది అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ వారితోటి ఎంతో కంట్రోల్లో యొక్క సిటీ ఉంటుందని చెప్పేసి ఈ ప్రత్యేకంగా ఈ 3 డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సందర్భంగా సలాం తెలుపుతా ఉన్నాం. ఇకపోతే ఐటీ హబ్ దాదాపుగా ఒక ఐటీ రంగంలో మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం, మన హైదరాబాద్ పట్టణం ఎంతగానో ముందుకు దూసుకువెళ్తుందని చెప్పేసి అయితే కూడా మనం చెప్తా ఉన్నాం. దాదాపుగా మన ఇండియాలోనే 2వ ప్లేస్ గా ఉన్నటువంటి మన హైదరాబాద్ ఐటీ హబ్ చాలా ఘనంగా ముందుకు వెళ్తూ కొత్త నూతన ఆలోచనలతోటి కొత్త నూతన ఉద్యోగస్తులతోటి యువతను ప్రోత్సహించి యువత ఏదైతే ఉందో యువతను సాఫ్ట్వేర్ ధోరణిలోకి తీసుకువచ్చి ఒక కొత్త దృఢ సంకల్పం, మనం ఏదైతే పని చేయటం కాదు ఒక సంస్థలో మనమే ఒక సంస్థను స్థాపించి కొందరికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక ముఖ్య సంకల్పంతో కూడా మన ఐటీ హబ్ ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఇక మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే మన హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రులు ఉస్మానియా ఆసుపత్రి, దాదాపుగా నిమ్స్ హాస్పిటల్, ఇంకపోతే గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని వేల ఆరోగ్య సిబ్బంది రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తా ఉందనేటటువంటి విషయాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే ఈ ఆసుపత్రులలో కొన్ని లక్షల మంది పేషెంట్లు వారి యొక్క ఆరోగ్యాలను బాగు చేసుకొని వారి తమ సంతోషంగా ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఇక మనం చూస్తా ఉంటాం. ప్రధానంగా ఈ యొక్క ఆసుపత్రులలో ఉస్మానియా, నిమ్స్, గాంధీ హాస్పిటల్ తోటి మరి ఇక తదితర హాస్పిటల్ కూడా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడంలో ఒక గొప్ప ఆపరేషన్లు అయితేనేముంది వారి యొక్క ఆరోగ్యాలను పరిరక్షించే విషయంలో కూడా ప్రధాన ఆసుపత్రులు కూడా మన హైదరాబాద్ పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పేసి కూడా ఇక మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా మన హైదరాబాద్ పట్టణంలో 1 కోటికి పైగా ఉదయం మొదలుకొని వేకువజామునే మొదలుకొని రాత్రి డే ఎండ్ ఆఫ్ అయ్యే వరకు ఎన్నో రాష్ట్రాల నుండి ఉత్తర దక్షిణ రాష్ట్రాలను సైతం అక్కడి నుంచి వలసలు వచ్చి మన హైదరాబాద్ పట్టణంలో నివసించడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే ఎవరికైనా ఎటువంటి పనులు కావాలన్నా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు చదువుకున్న వారికి చదువుకోని వారికి సైతం ఎవరికి ఎటువంటి పనులు కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. భాషతోటి సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా మన హైదరాబాద్ ప్రతి ఒక్కరిని కూడా పొట్టన పెట్టి సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక గుర్తు చేస్తా ఉన్నాం.
ఇకపోతే ఉండటానికి కిరాయిలు కానీ, లేకపోతే ఒక ప్రాంతంకి మనం ఏదైనా వెళ్తే అక్కడ ఒక రకమైనటువంటి తినేటటువంటి ఫుడ్డే దొరుకుతుంది. కానీ మన హైదరాబాద్ లో ఎవరు ఎటువంటి ఫుడ్ తినాలన్నా కూడా అత్యంత తక్కువ సరసమైన ధరలోనే దొరుకుతా ఉందని చెప్పేసి హైదరాబాద్ బిడ్డలుగా మనం గర్వించాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఇక తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా కొన్ని లక్షల కంపెనీలు మన హైదరాబాద్ లో స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే బయట నుంచి పారిశ్రామికవేత్తలను పెట్టుబడులుగా తీసుకువచ్చి మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలుస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వానికి, ప్రతి నాయకుడికి కూడా ఇక్కడ మనం సలాం చేస్తా ఉన్నాం. ఇకపోతే అద్భుతమైన కట్టడాలు కూడా మనం చూస్తా ఉన్నాం. 125 అడుగుల అంబేద్కర్ ఒక ఏదైతే దళితులైతే ఉన్నారో ఒక దళితులకే కాకుండా భారత రాజ్యాంగాన్ని అందరికీ అందుబాటులో ఉంటూ భారత రాజ్యాంగాన్ని సులువుగా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి అనుకూలంగా రాసినటువంటి ఒక 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితే హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించి మన దేశంలోనే ఒక గర్వించుకునే విషయంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే తెలంగాణ నూతన సచివాలయం అయితే ఏది ఉందో ఒక అద్భుత కట్టడంగా కూడా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అద్భుతంగా హైదరాబాద్ కట్టడం అయితేనేముంది, దానికి పక్కనే ఉన్నటువంటి అమరవీరుల స్తూపం, హుస్సేన్ సాగర్, అంబేద్కర్ స్టాచ్యూ మరియు హైదరాబాద్ సెక్రటరియట్ ని అన్ని ఒకటే ప్రాంతంలో ఉంచి చూడడానికి కనువిందుగా ఆ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసినటువంటి ఇక్కడ ప్రభుత్వాలను కూడా మేము ఇక్కడ అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన హైదరాబాద్ ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఎంతో మంది టూరిస్టులు వచ్చి నిత్యం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఐ లవ్ హైదరాబాద్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట కూడా ఇక్కడ మన పరిసర ప్రాంతాలు అయితేనేమైతే ఉంది, ఇక్కడ మన ఒక వాతావరణం కూడా ఇతర దేశాల వారికి, ఇతర రాష్ట్రాల వారికి కూడా ఒక చూడడానికి ఎంతో కనువిందుగా గర్వించుకునే విషయం కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే ఏదైతే ఉందో మన హైదరాబాద్ పట్టణం ఇంత అగ్రగామిలో నిలుస్తూ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు పర్యవేక్షణలో ముందుకు వెళ్తున్నటువంటి మన హైదరాబాద్ మరింత ఎక్కువగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మరి ఇంకా కొత్త అధ్యయనాలను అందిపుచ్చుకొని మరి ఎత్తైన శిఖరం అంతా దూరం వెళ్ళాలని చెప్పేసి మన హైదరాబాద్ పట్టణ వాసులుగా ఇక గర్విస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని పొట్టన పెట్టి సాగుతుంది. ఇంకా ఎందరు వచ్చినా సరే మన హైదరాబాద్ పట్టణంలో స్థానం ఉంటుంది. ఇక్కడ ఉన్నవారు కూడా ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ ఊర్లలో వాళ్ళ విలేజెస్ లో అయితే ఉంటారో మాకు హైదరాబాద్ అనేది సెకండ్ హోమ్ టౌన్ గా అని చెప్పుకుంటామని చెప్పేసి చెప్తా ఉంటారు. ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ అలవాటు పడితే మాత్రానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళబుద్ధి కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ మనం చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. మహిళల కోసం కొత్త ఉన్నటువంటి మహిళల భద్రత కోసం కొన్ని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకువచ్చిందో, ఇకపోతే పారిశుద్ధ్యంగా మన హైదరాబాద్ సిటీని ఎంతైతే క్లీన్ గా ఉంచుతున్నారో ఇక ట్రాఫిక్ నియంత్రణను కూడా ఎంత అదుపులో ఉంచుతున్నారో మనం ఒకసారి వీరందరినీ ఆలోచించేసి మన బిజీ టైం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక క్షణం అయితే హైదరాబాద్ కోసం, హైదరాబాద్ సిటీని అభివృద్ధి కోసం, హైదరాబాద్ సిటీ క్లీనింగ్ కోసం పాటుపడతా ఉన్నారు. ఆ కార్మికులందరినీ మనం గుర్తు చేసుకొని అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్తా ఉన్నాం. ఇకపోతే మెట్రో సిటీ దాదాపుగా ఒక మెట్రో సిటీలతోటి అన్నిటికంటే ముందు కూడా ఉండి ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మనం. మెట్రో అయితే ఏదైతే చూస్తున్నామో ట్రాఫిక్ ని నియంత్రించాలని చెప్పేసి కూడా మెట్రోని నూతన అద్భుతంగా డిజైన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేసేసి ఫ్లైఓవర్స్ ని ఏర్పాటు చేసి మెట్రో సిటీని అందుబాటులోకి తీసుకొచ్చి మెట్రో ట్రైన్స్ ను ఏర్పాటు చేసి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అతి సులువుగా దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాల్లో వెళ్లేందుకు కూడా, మరియు కింద ఏదైతే ప్రజలు రోడ్వేనా వెళ్తున్నారో వారికి కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా మెట్రోని స్థాపించినటువంటి ఒక ఘనతని ఎవరైతే దీనికి పూనుకొని మెట్రో సిటీగా అభివృద్ధి చేశారో వారికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన హైదరాబాద్ 1869లో దాదాపుగా 355 చదరపు కిలోమీటర్లతోటి ప్రారంభమై దాదాపుగా 3.5 లక్షలతోటి దాదాపుగా 1869లో 3.5 లక్షలతోటి జనాభాతోటి ప్రారంభమైనటువంటి మన హైదరాబాద్ అతి వేగంగా అభివృద్ధి చెందుతూ దాదాపుగా 1,10,00,000 మంది ప్రజలను గుండెల్లో పెట్టుకొని సాగుతుందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే ఏదైతే రెవెన్యూ అయితే ఉందో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో హైదరాబాద్ పట్టణం ద్వారాగానే మనకు అత్యంత రెవెన్యూ వచ్చి కూడా మన రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని కూడా మన హైదరాబాద్ నుంచే నడిపిస్తున్నామని చెప్పేసి కూడా గర్వంగా మన హైదరాబాద్ సిటీ గురించి కూడా ఇక మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే 150 డివిజన్లుగా ఉన్నటువంటి మన హైదరాబాద్ దాదాపుగా ఒకప్పుడు 50-60 డివిజన్లతోటి స్టార్ట్ అయినటువంటి మన హైదరాబాద్ ఇప్పుడు 150 డివిజన్లుగా ఏర్పడి ఇక్కడ ఏదైతే అత్యంతగా అభివృద్ధి చెందుతున్న మన రాష్ట్రంలోని మన హైదరాబాద్ పట్టణం మరింతగా అభివృద్ధి చెందాలని, మరి ఎందరినో కడుపున పెట్టుకొని సాకాలని, ప్రతి ఒక్కరికి ఇక్కడ పని దొరుకుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మన హైదరాబాద్ పట్టణం మిగతా రాష్ట్రాలతోటి మిగతా ప్రాంతాలతోటి ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఇక అత్యంత ఉన్నత స్థాయికి కూడా మన హైదరాబాద్ పట్టణం రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇకపోతే మరి యొక్క నూతన అంశంతో మరి యొక్క వీడియోతోటి మీ ముందుకు వస్తాను. విత్ సైనింగ్ ఆఫ్ కిరణ్ జూపల్లి.